ఇక బ్రేకులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక మిగిలిన వార్తలు ఏమున్నాయో చూద్దాం పట్టుని. పొత్తుల సంసారం అని అంటేనే ఏ నాటికో ఓ నాటికి ఇచ్చుకపోక తప్పది అన్న ముచ్చట అందరికీ ఎరుకునేదేనా. ఏపీలో కూటమి సర్కారు పరిస్థితి కూడా గట్లనే ఉన్నదిలా. మీం చేయబట్టే మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయని, మీం చేయబట్టే మీరు అధికారంలో ఉన్నారు అని వాళ్లకు వీళ్ళు వీళ్ళకు వాళ్ళోసారి వీళ్ళోసారి అనుకున్న ముచ్చట్లు గట్టిగానే చూసినాం. మొన్న నడమ పిఠాపురం వర్మ సార్ కూడా పెట్టిన పోషు కథ కూడా మనం ఏందో చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళా కూటమి సర్కార్లో మళ్ళీ పంచాయతీ మోపైందుల్లా. ఈసారి నాదేండ్ల మనోహర్ సారు అంత వచ్చింది. మరి ఆ ముచ్చట ఏందో పురా గడుచుకోవాలి కదా. చలో మరి కూటమిలో సీఎం బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న తప్పితే అందరూ లేనిపోని పంచాయతీలు పెట్టేటట్టే ఉన్నారు కదా. సైకిల్ పార్టీ నుంచి గాని నడవ బగ్గనే అయినాయి పంచాయతీలు. కానీ బాబు సారు వార్నింగ్ ఇచ్చుడు చేయబట్టి గసంటి ఆగినాయి. ఏమన్నా ఉంటే ఎవరో చిన్న చిన్నోళ్ళు గసంటి మాట్లాడుతున్నారు కావచ్చు. కానీ జనసేన నుంచి మాత్రం ఇప్పుడు మంత్రి నాదేండ్ల మనోహర్ సార్ మాట్లాడిన మాటలతోటి మళ్ళా పంచాయతీలు అయ్యేటట్టే కనిపిస్తున్నది మోక చూస్తుంటే. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ రోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీదకు మనందరం కష్టపడి పనిచేస్తాం. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిందని అంటే జనసేన పవన్ సార్ వాళ్ళనే నాట. బాబు సారు మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడంటే దానికి కారణం పవన్ సారే. ఆయనకు అప్పుడు బాబు సార్ కోసం నిలబడ్డాడు కాబట్టే బాబు సారు సీఎం అయిండు అన్నట్టుగా మాట్లాడిండు మంత్రి నాదెండ్ల మనోహర్ సారు. అసలు పవన్ సారు కూటమి ఆలోచన చేసిండు కాబట్టే ఓట్లు చీలకుంటాయి కూటమి సర్కార్ వచ్చింది అని కూడా మాట్లాడిండు నాదెండ్ల సారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ రోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీదకు మనందరం కష్టపడి పనిచేస్తాం. ఓ దిక్కు పవన్ సారేమో కూటమిలో ఉంటాం, కూటమి సర్కారే ఉంటది ముంగట ఏపీలా అని మాట్లాడుతుంటే లీడర్లు మాట్లాడే మాటలు చూస్తుంటే మాత్రం ఈ 5 ఏళ్లు కూడా కూటమి కూడినట్టు కానత్తలేదు కదా. రోజుకోగలు గిట్లనే మా వల్లనే మీరు బతుకుతున్నారంటే మేం చేయబట్టే మీకు అధికారం వచ్చింది, మా పోటువలు పెట్టుకొని మీరు పూజ చేసుకోవాలి అని అన్నట్టుగా మాట్లాడితే పంచాయతీలు ఇంకా పెరిగి కొసకు కూటమి కుట్లు తెగుతాయి అని అనవచ్చరుకి ముచ్చటేరకైనా ఏపీ పబ్లిక్.